ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం, నేను మీ సంగీత. కూకట్పల్లిలోని సంగీత్ నగర్ లో సహస్ర అనే పాపపై కత్తితో దాడి చేసిన సంఘటన ఎంతో మంది హృదయాలను కలిసివేసింది. ఆవిడను పోస్ట్ మార్టం చేసిన తర్వాత కొన్ని నిజాలు బయటపడ్డాయి. అవేంటంటే, పాప యొక్క మెడపైన 9 కత్తిపోట్లు, అలాగే మిగిలిన కత్తిపోట్లన్నీ కూడా ఏదైతే పొట్ట భాగం ఉంటుందో అక్కడ మొత్తం కూడా పొడిచడం జరిగింది అని చెప్పేసి ప్రాథమికంగా వచ్చిన పోస్ట్ మార్టం రిపోర్ట్ లో మాత్రము డాక్టర్లు వెలువరిచారు. అయితే ఈ సంఘటనను చూసుకుంటే ఒక్కసారి మనం ఏదైతే పాప ఒంటరిగా ఉందో అప్పుడు వాళ్ళ ఇంట్లో కూడా 3 చాకులుంటాయి. అవి కూరగాయలు కట్ చేయడానికి యూజ్ చేసే కత్తులు. వాటిలో ఒక కత్తి మాత్రమే మిస్ అయింది. మిగతా 2 కత్తులు కూడా అక్కడే ఉండడం జరిగింది అని చెప్పేసి పోలీసులు కూడా దాన్ని పరిశీలించడం జరిగింది. అయితే ఇక్కడ ఎవరైతే పాపను హత్య చేశారా అంటూ ఎవరైతే ఒక నిందితుని అనుమానితుడుగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారో ఆ వ్యక్తితో పాటు ఇంకొక 2 పర్సన్స్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికీ సహస్ర పాప చనిపోయి 24 అవర్స్ అవుతున్నా కూడా ఎలాంటి ఎవిడెన్స్ అనేది పోలీసులకు చిక్కలేదు. దీంతో పోలీసులు తలబట్టుకునే పరిస్థితి అయితే నెలకొన్నది. ఎందుకనంటే పాప ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరొచ్చారు, ఎందుకొచ్చారు, వీళ్ళకు ఫ్యామిలీతో ఎప్పుడైనా ఎవరికైనా గొడవలు ఉన్నాయా, లేదంటే ఏదన్నా కుటుంబ నేపథ్యంలో ఏమైనా గొడవలు ఉన్నాయా అన్న ధోరణిలో ఎక్కువగానే పోలీసులు మొత్తం కూడా ఎవిడెన్సెస్ కలెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా అసలు పోలీసులకు ఎలాంటి చిన్న ఎవిడెన్స్ కూడా దొరకట్లేదు. కాకపోతే ఆ సీసీటీవీ ఫుటేజ్ లో మాత్రం ఒక వ్యక్తి 4 నుంచి 5 సెకండ్ల పాటు ఆ సీసీ కెమెరా నుంచి అలా వెళ్ళడం అనేది చూశారు. అలాగా ఒక 2 వ్యక్తులు కూడా కొంచెం అనుమానంగా కనిపించడంతో వారి ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకొని విడివిడిగా వారిని విచారించడం జరుగుతుంది. అంటే ఒక్కొక్కరిని ఒక దగ్గర ఒకరినొక దగ్గర అలా మొత్తం విచారణ అనేది జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ మనం ఒక్కసారి ఈ కేసును చూసుకుంటే 24 కత్తిపోట్లు అని అంటే ఒక్కసారి ఇమాజిన్, అది కూడా ఎంత ఎక్స్పర్ట్స్ అయితే మాత్రం అలా చేస్తారు. ఎంత కోపం ఉంటే చిన్న పాపను అంతగా పొడిచే ఉంటారు. అంటే ఆ కత్తి కూడా ఎంత వరకు దిగింది అంటే లోతుకి, ఇవన్నీ కూడా ప్రతిదీ ఆ రిపోర్ట్ లో రావడం జరుగుతుంది. అంటే ఎక్స్పర్ట్స్ చేశారా, లేదంటే నార్మల్ పర్సన్స్ చేశారా, లేదంటే ఏదైనా కక్ష వల్ల చేశారా, లేదంటే కుటుంబ నేపథ్యంలో ఏమైనా గొడవలు ఉన్నాయని చెప్పేసి ఆ పరంగా చేశారా, దేనికి చేశారు అనే దానిపైన పోలీసులు ఇప్పుడు ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎక్కువగా ఆలోచనలు అనేవి చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా అక్కడున్న ఏదైతే వాళ్ళు ఉంటున్నారో ఆ పరిసర ప్రాంతాల్లో అందరినీ ఎంక్వైరీ చేసినా కూడా వారితో ఎవరికి కూడా ఎలాంటి గొడవలు అనేవి లేవు అనే ఒక ఇన్ఫర్మేషన్ పోలీసులకు రావడం జరుగుతుంది. కానీ మరి ఎవరు చేశారు అని అంటే ఆ సీసీ కెమెరా ఫుటేజ్ చూస్తే ఆ ఒక్క పర్సన్ మాత్రమే ఒక 4 నుంచి 5 సెకండ్లు చెప్పాను కదా, దాని ప్రకారంగానే కనిపిస్తున్నాడు తప్పించి ఆ లోపలికి ఎవరైనా వచ్చినట్టు కానివ్వండి, బయటికి వెళ్ళినట్టు కానివ్వండి, ఇలాంటివన్నీ ఏమీ రికార్డ్ అవ్వలేదు. సంగారెడ్డి నుంచి ఒక 5 సంవత్సరాల క్రితం ఈ బ్రతుకు తెరువు కోసం వచ్చిన కృష్ణ రేణుకల పిల్ల పాపనే సహస్ర. అంటే ఇంత కసిగా పొడవాల్సినంత అవసరం ఏమొచ్చింది? అది కూడా మొత్తం ఆ ఏదైతే వాళ్ళు నివసిస్తున్నారో దాంట్లో ఒక 3 ఫ్లోర్స్ ఉంటాయి అపార్ట్మెంట్ లో. 3 ఫ్లోర్స్ ప్లస్ తర్వాత వీళ్ళు నివసిస్తున్నది పెంట్ హౌస్ ఆ పైన ఉంటుంది. అంటే సెకండ్ ఫ్లోర్ లో ఉన్న ఈ సంతోష్ రావు అనే వ్యక్తిని మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఇంకొకటి అదే కాలనీలో ఉంటున్న ఇంకొక 2 వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే ఈ రిపోర్ట్ ఏదైతే చూస్తున్నారో అది మొత్తం కూడా మెడపైన 9 కత్తిపోట్లు ఉన్నాయి. అంటే ఎంత కసిగా పొడిచుంటారు చెప్పండి. బేసిక్ గా నార్మల్ పర్సన్స్ ఒకవేళ నిజంగానే నార్మల్ గా కోపం ఉంది, వీళ్ళని ఎలాగైనా సరే పనిష్మెంట్ చేయాలి, వీళ్ళ కూతురు లేకుండా పోతే వీళ్ళు ఖచ్చితంగా జీవితాంతం ఏడుస్తారు అనుకునే వాళ్ళు ఏం చేస్తారు, 1, 2 కత్తిపోట్లతోటి సరిపెట్టుకుంటారు. అలా కాదు, వాళ్ళు ఏం చేశారు, 24 కత్తిపోట్లు అంటే చిన్న విషయం కాదు. పాప ఎంత అల్లాడిపోయి ఉంటది ఒకవేళ తను మెలుకుతో ఉంటే. లేదని ఇంకా కొన్ని కడుపు నుంచి కూడా కొన్ని శాంపిల్స్ కలెక్ట్ చేసుకోవడం జరిగింది. వాటిని అన్నింటి కూడా టెస్టులు చేస్తూ ఉన్నారు. ఇంకా పూర్తి స్థాయిలో పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేది బయటికి రాలేదు. ప్రాథమికంగా ఇలా మొత్తం ఇన్ని కత్తిపోట్లు ఉన్నాయి అని చెప్పేసి అనేది మాత్రమే బయటికి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. అంతేగాని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా పోలీసులు మాత్రం ఇలాగే జరిగింది అని అయితే ఇంకా డాక్టర్స్ కానివ్వండి, అలాగే
పోలీసులు కానివ్వండి దీన్ని అధికారికంగా ధృవీకరించలేదు. అయితే మనకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మాత్రం మనం చూసుకుంటే అక్కడ పాప పొట్ట భాగాన మొత్తం కూడా శాంపిల్స్ కలెక్ట్ చేయడం జరిగింది. అంటే ఈ పాపకేమైనా తినిపించి కత్తితో అంత దారుణంగా పొడిచారా? లేదు అంటే పాపను బలవంతంగా పొడిచారా? అనేది కూడా ఇవన్నీ విధాలుగా కూడా ఎంక్వైరీ చేయడం అనేది జరుగుతూ ఉంది. చూడండి అంటే కుటుంబం నేపథ్యం కూడా ఎలా ఉంది? తర్వాత అక్కడ ఊరు నుంచి కూడా ఎందుకు రావడం జరిగింది? వచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళు ఎలా ఉన్నారు? అనేది ఇవన్నీ యాంగిల్స్ ఇప్పుడు ఎందుకంటే చూస్తుంటారు కదా! మనము ఒక ప్లేస్‌లో నివసిస్తున్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళకు, మనకు ఎలాంటి కమ్యూనికేషన్ ఉంటుంది అనేది మనకు మాత్రమే తెలుసు. అలాంటిది పోలీసులు ఇప్పుడు మొత్తం కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. అంటే అక్కడ వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి నివసిస్తున్నారు, ఓనర్‌ని కానివ్వండి, అదే విధంగా టెనెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కానివ్వండి, వీళ్ళ ప్రవర్తన ఎలా ఉండేది, వీళ్ళు ఎలా ఉండేవారు, పిల్లలతో ఎలా ఉండేవారు, పిల్లల్ని ఎలా చూసుకునేవారు, వీళ్ళు భార్యాభర్తలు ఎలా ఉండేవారు, తర్వాత ఎవరైనా చుట్టాలు వచ్చేవారా, లేకపోతే ఏదైనా ఊరికి వెళ్ళేవారా, ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేయడంతో పాటు చుట్టుపక్కల ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి కూడా వీళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. పొద్దున మార్నింగ్ ఎన్ని గంటలకు వెళ్తారు, ఎప్పుడు వస్తారు, పిల్లలు ఎప్పుడు ఇలాగే ఒంటరిగా వదిలేసి వెళ్తా ఉంటారా, లేదు అనుకుంటే ఎలా అని చెప్పేసి ఇప్పుడు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎందుకంటే మొత్తము బాలానగర్ కానివ్వండి, తర్వాత నెక్స్ట్ ఏదైతే కుక్కడపల్లి ఉందో కుక్కడపల్లి ఇలా ఇలా అందరు అధికారులు అక్కడ చూసినా కూడా ఎలాంటి ఎవిడెన్స్, చిన్న ఎవిడెన్స్ కూడా దొరకలేదు అని అంటే హంతకులు ఎంత ప్లాన్డ్ గా ఉన్నారో ఒకసారి ఆలోచించండి. అంటే ముందుగానే ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటున్నారా? అంటే రిక్కీ అంటారు కదా, రిక్కీ చేసుకొని ఎప్పుడు ఫ్రీగా ఉంటారు, లేకపోతే వీళ్ళు ఎప్పుడు వెళ్తారు, పాప ఎప్పుడు దొరుకుతుంది అని చెప్పేసి అలా ప్లాన్ చేసుకున్నారా? సడన్ గా అనుకోకుండా జరిగిపోయిందా? ఇవన్నీ కూడా ఇప్పుడు పోలీసుల మైండ్ లో రన్ చేస్తున్న క్వశ్చన్స్ అన్నట్టు. అంటే ఇంత దారుణంగా అంటే 24 కత్తిపోట్లు అంటే నాట్ ఏ జోక్ అసలు. ఒక్కసారి ఇమాజిన్, మనకు చిన్న గాయం అయితేనే ఇలా రక్తం కారుతుంటేనే మనం అల్లాడిపోతూ ఉంటాం. అలాంటిది పాప రక్తం మడుగులో మొత్తం 24 కత్తిపోట్లతో అంటే ఆవిడ పరిస్థితి ఒకసారి ఆలోచించండి. ఆ టైంలో ఎంత అల్లాడిపోయి ఉంటది. తల్లి కోసం కానివ్వండి, తండ్రి కోసం కానివ్వండి, ఎంత రోదన పడి ఉంటది, ఎంత ఏడ్చి ఉంటుంది, అంత దారుణంగా ఎంత బలంగా పొడిచి ఉంటాడు, ఎంత ఇదిగా ఉంటాడు. అంటే లోపల వరకు దిగడం కానివ్వండి, కొన్ని ప్లేస్లలోనైతే ఇట్లా బయటికి అంటే ఏదైతే కడుపు లోపల పేగులు ఉంటాయో అవి కూడా కొన్ని సందర్భాల్లో బయటికి రావడం జరిగింది అని చెప్పేసి కూడా ఒక వార్త పూర్తి స్థాయిలో బయటికి రాలేదు. అది వినిపించిందే తప్పించి అదైతే కన్ఫర్మేషన్ కాదు. అంటే చూడండి, హంతకుడు ఒకవేళ దొంగతనానికి వచ్చినా, లేదంటే పాపను ఏదైనా చెయ్యాలని వచ్చినా కేవలం వాళ్ళ కాన్సంట్రేషన్ వాటి మీదనే ఉంటుంది. వాళ్ళు ఆ పని చేసుకొని వెళ్ళిపోయేవారు. కానీ అలా రాలేదు ఇక్కడికి వచ్చిన వ్యక్తి. ఏదో ఒకటి చెయ్యాలి అన్న దాంతోటి వస్తే బంగారమో, లేకపోతే ఇంట్లో ఉన్న వస్తువులో, లేకపోతే పాపను భయపెట్టించో, లేకపోతే కట్టేసో, లేదంటే పాపని ఏదైనా అఘాయిత్యం చేయాలంటే అఘాయిత్యం చేసో వెళ్ళిపోయేవారు. అలా కాకుండా ఎప్పటి నుంచో ఉన్న పగన, లేదంటే బంధువులు ఎవరైనా వీరిని ఇలా చేశారా, చాలా రకాల అనుమానాలు, ఎన్ని అనుమానాలు రేకెత్తుతున్నాయంటే ఇప్పుడు తల్లిదండ్రులను కూడా అనుమానించాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. అంటే తల్లి తరపు నుంచి కానివ్వండి, తండ్రి తరపు నుంచి కానివ్వండి, ఏమైనా ఇదివరకు ఏమైనా గొడవలు జరిగినాయా, లేకపోతే వేరే ఇంకేమైనా ఉన్నాయా అన్న యాంగిల్ లో కూడా పోలీసులు ఆలోచన చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా సహస్ర పాప మన మధ్య లేదు. ఆవిడని కూడా అంత అసలు నేను ఇంకా చెప్పలేకపోతున్నాను. ఇంత దారుణంగా చంపుతారు అన్న విషయం కూడా ఎవరు అనుకోలేదు. మొత్తం 24 గంటల సమయం అయింది. అయినా కూడా ఎలాంటి ఎవిడెన్స్ ఇంకా దొరకలేదు. కానీ పోలీసులు మాత్రం చాలా గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న సోమవారం రోజు 12 గంటల ప్రాంతంలో పాపను కత్తితో పొడిచి చంపారు అని చెప్పేసి అయితే పోలీసులు నిర్ధారించడం జరిగింది. కానీ ఆ తరువాత నుంచి కూడా ఇప్పటి వరకు ఎక్కడ కూడా హంతకుడు ఏదైతే కత్తితో పొడిచాడో ఆ కత్తి కూడా లేకుండా ఓన్లీ ఏవైతే ఇంట్లో ఉంటాయో 3 కత్తులలోకెళ్ళి 2 కత్తులు అక్కడే వదిలేసి ఏదైతే కత్తితో పొడిచాడో ఆ కత్తిని తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. అంటే ఎంత ప్లాన్డ్ గా ఉన్నాడో ఆలోచించండి. అంటే అంత చిన్న పాపని చంపితే మరి పోలీసులు నన్ను అరెస్ట్ చేస్తారేమో, నాకు ఇలాంటి జీవిత ఖైదీ పడే అవకాశాలు ఉంటాయో లేదో, ఇవన్నీ ఒక్కసారి కూడా ఆలోచించలేదు. అంటే మనుషులు ఎలా తయారయ్యారంటే ఏదైనా క్రైమ్ చేస్తున్నప్పుడు ఆలోచించట్లేదు. ఆలోచించకుండా వారికి నచ్చింది చేసేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, దొరకము అని చెప్పేసి. మళ్ళీ అది కాకుండా వాళ్ళ మధ్యలోనే తిరుగుతూ ఉన్నారు. ఏదేమైనా సరే కానీ ఒకటేంటంటే సీసీ కెమెరా ఫుటేజ్ లో ఏదైతే చూసారో ఆ పర్సన్ ని మాత్రం అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఇంకొక అనుమానితులుగా ఉన్న వాళ్ళను అదుపులోకి తీసుకోవడం జరిగింది. అంటే ముగ్గురిని డిఫరెంట్ వేలల్లో కూడా వారిని ఇంట్రాగేషన్ చేస్తూ ఉన్నారు. వారి దగ్గర నుంచి ఎలాంటి సమాచారం వచ్చినా కూడా పోలీసులు దాన్ని కూడా వెంటనే బయటకు ఎక్స్పోజ్ చేయట్లేదు. అంటే
మొత్తం పూర్తి స్థాయిలో కేసును మొత్తం డీల్ చేసిన తర్వాతనే మనకి అంటే ఏదైతే మీడియాకు కానివ్వండి, అదే విధంగా తెలియాలి అంటే డిజిటల్ మీడియాలో కూడా వాళ్ళు అనౌన్స్మెంట్ చేయడానికి రెడీగా ఉన్నారే కానీ చిన్న ఇన్ఫర్మేషన్ రాగానే వచ్చింది అని చెప్తే ఎక్కడైతే క్రైమ్ చేసిన పర్సన్ ఉంటారో ఆ పర్సన్ తప్పించుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పోలీసులు కూడా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అంతా కూడా బయటికి ఎక్స్పోజ్ అవ్వకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. ఏదేమైనా సరే కానీ ఇదైతే చాలా ప్రీ ప్లాన్డ్ మర్డర్ గానే నేనైతే దీన్ని భావిస్తున్నాను. రీజన్ ఏంటనంటేను కోపంలో అయితే 1-2 కత్తిపోట్లు అలా కాకుండా 24 కత్తిపోట్లు అంటే ప్లాన్ ప్రకారం జరిగిందనేది నా ఒపీనియన్. థ్యాంక్ యూ.